హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ టెట్ ఇంకా డిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక శూన్యేతర పూర్ణాంకం మరియు దాని తర్వాత సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ భాగించబడేది ఏంటి అని అడుగుతున్నాడు. మనకి పూర్ణాంకం తెలియదు, హోల్ నెంబర్స్. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 33. దీని తర్వాత నెక్స్ట్ అంటే 34. ఎప్పుడైనా ఏవైనా రెండు కాన్సిక్యూటివ్ ఉన్నాయనుకో, ఆ రెండు కాన్సిక్యూటివ్ ఎల్లప్పుడు ఒకటి ఈవెన్ ఉంటే ఒకటి ఆడ్. ఫస్ట్ నెంబర్ ఆడ్ అయితే సెకండ్ నెంబర్ ఈవెన్. మన అందరికి తెలుసు ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2. కాబట్టి రెండు పూర్ణాంకాల యొక్క లబ్ధం ఎప్పుడు కూడా 2 చేత భాగించబడుతుంది. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, -5 మరియు 2ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? సో ఒకసారి నెంబర్ లైన్ చూద్దాం. 0 రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ నెంబర్స్. -3 -4 -5. ఓకేనా? రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇంక్రీజింగ్, లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు డిక్రీజింగ్. అంటే లెఫ్ట్ టు రైట్ మనం నెంబర్ లైన్లో మూవ్ అయినప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్. అదే మనం రైట్ టు లెఫ్ట్ వస్తే డిక్రీజింగ్ ఆర్డర్, పెద్ద నుండి చిన్న వరకు. గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్, దీన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. దీన్ని తెలుగులో ఏమంటాం? ఆరోహణ క్రమం. అసెండింగ్ ఆరోహణ. 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి చిన్న నుండి పెద్ద వరకు. అసెండింగ్. ఏ అంటే ఎక్కడం, పైకి ఎక్కుకుంటూ పోతే అసెండింగ్, స్మాల్ టు బిగ్. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే డి అంటే దిగడం అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నుండి దిగుతాం? పై నుండి కిందికి. సో బిగ్ టు స్మాల్. ఈ డిసెండింగ్ ఆర్డర్ని తెలుగులో వాళ్ళు గుర్తుపెట్టుకుంటే అవరోహణ. చూడండి, ఆరోహణలో 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి చిన్న నుండి పెద్దకి. అవరోహణలో 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నుండి చిన్నకి. అసెండింగ్ అంటే ఏ ఎక్కడం కాబట్టి తక్కువ నుండి ఎక్కువకి. డిసెండింగ్లో డి అంటే దిగడం కాబట్టి పై నుండి కిందికి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? -5 నుండి 2ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం. సో -5 కాకుండా -5 నుండి 2ల మధ్యలో. సో ఈ నెంబర్స్ని సమ్ చేయాలి మొత్తం అంటే. సో 0 అంటే 0నే. -1 + 1 క్యాన్సిల్ అయితే అన్నీ మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 4 + 3 7, 7 + 2 9. అన్నీ మైనస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ -9. నెక్స్ట్ క్వశ్చన్, -4 8 -7 5 -5 1 6లని ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ లేదా అవరోహణలో రాసినప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య ఏది అన్నాడు. సో మనం నెంబర్ లైన్ మీద తీసుకుంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నెంబర్స్ రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? -4 ఎక్కడ ఉంది? ఇక్కడ. -4 8 ఇక్కడ. -7 అంటే ఇటు సైడ్ కదా. -6 -7 దగ్గర. 5 అంటే 5 దగ్గర. -5 దగ్గర. 1 దగ్గర. 6 దగ్గర. చూడండి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇటు నుండి ఇటు రాస్తేనేమో ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇటు నుండి ఇటు రాస్తేనేమో డిక్రీజింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుండి వెళ్తే ఫస్ట్ ఏం వస్తుంది? -7 -5 -4 1 5 6 8. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. వస్తే ఏమవుతుంది? దీనికి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది. 8 6 5 1 -4 -5 -7. చూడండి మొత్తం 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇటు 3 కట్ చేస్తే 1 మిడిల్లో ఉంది. ఇక్కడ కూడా ఇటు 3 కట్ చేస్తే 1 మిడిల్లో ఉంది. సో ఎట్లా చూసినా మధ్యలో ఉండే సంఖ్య ఏది అంటే 1. నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేదంటే మనం చూసి కూడా రాయొచ్చు. పాజిటివ్ నెంబర్స్ అయితే చిన్న నెంబర్ చిన్నది, పెద్ద నెంబర్ చిన్నది. అదే నెగిటివ్ నెంబర్స్ అయితే పెద్ద నెంబర్ చిన్నది, చిన్న నెంబర్ పెద్దది. క్వశ్చన్, -1 1/2కి గుణకార విలోమం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ 1 వస్తే ఇవి రెండు ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 1/3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. సింపుల్గా మల్టిప్లికేటివ్ అన్నప్పుడు దాన్ని న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా మార్చేసి సరిపోతుంది. ఇప్పుడు చూడండి 3/1ని 1/3 రాసినాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్ట్ అడిగినప్పుడు 4తో మల్టిప్లై చేయాలి, అవునా? సో 1/4ని రివర్స్ రాస్తే 4/1. సింపుల్గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు ఏ నెంబర్ ఇస్తే దానికి రెసిప్రోకల్
తీసుకోవాలి. చూడండి మనకి ఇచ్చిన నెంబర్ -1/2 -1.5 అన్నమాట. 2 1s are 2, 2 + 1 3. దిస్ ఈజ్ -2/3. దీనికి రివర్స్ అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది, న్యూమరేటర్ని డినామినేటర్లో, డినామినేటర్ని న్యూమరేటర్లో మైనస్ యాజ్ ఇట్ ఈస్. సో ఆన్సర్ ఎంత, -2/3. ఇక్కడే రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్కి గుణకార విలోమం కాకుండా సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్ అడిగిందనుకో. అడిటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటిదంటే రెండు నెంబర్లను యాడ్ చేసినప్పుడు x + -x = 0 అంటే ఇదొక నెంబర్ ఇదొక నెంబర్, ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తే ఇవి రెండు ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్ అన్నమాట. సింపుల్గా ఏ నెంబర్ ఇస్తే దానికి సైన్ చేయాలి, సైన్ అంటే గుర్తుని మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3కి అడిటివ్ ఇన్వర్స్ అంటే -3, అదే -5 కంటే +5. అర్థమైందా, మైనస్ని ప్లస్ చేయాలి. ఇప్పుడు 5/3కి అంటే -5/3 తీసుకోవాలి, అదే 3/5 అంటే -3/5 అంటే ఇక్కడ ఉన్న నెంబర్ సేమ్ ఉంటుంది, ఏ నెంబర్ ఉంచితే ఆ నెంబర్ తీసుకోవాలి, ప్లస్లో మైనస్ తీసుకోవాలి. అదే గుణకార విలోమంలో ఏ సైన్ ఉంటే ఆ సైన్ అట్లనే ఉంచాలి, ఇచ్చిన నెంబర్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది, గుణకార విలోమం సంకలన విలోమం కాకుండా గుణకార తత్సమం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏంటిదంటే 1 అంటే ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, 4ని 1తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. 7 ఉంటే 7ని 1తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. ఏ నెంబర్కి మళ్ళీ అదే నెంబర్ వస్తే ఈ నెంబర్ ఏంటి, తత్సమం అంటే ఐడెంటిటీ. దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అదే సంకలన తత్సమం అంటే తత్సమాంశం అంటే అడిటివ్ ఐడెంటిటీ. అంటే ఒక నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -5 ఉంది, ఆన్సర్ కూడా -5 కలపాలంటే ఏం కలపొద్దు అంటే 0. సో 0ని అడిటివ్ ఐడెంటిటీ. 1 అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు జస్ట్ ఇచ్చిన నెంబర్కి గుర్తు చేంజ్ చేయాలండి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. అదే గుణకార విలోమంకి సైన్ మైనస్ ఉంటే మైనసే, ప్లస్ ఉంటే ప్లస్సే. కానీ ఇచ్చిన నెంబర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాయాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.